కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాము. అయితే ఇక్కడ మహిళలు ఉన్నారు. మహిళలను అడిగి పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, కొడంగల్ ఇలాకా సీఎం ఇలాకా కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం సకాలం. అమ్మా ఏం పేరమ్మా? ఏం పేరు? ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు? ఇది పట్టుకో ఒకసారి. వెంకటమ్మనా? ఎవరు? మధురా. ఎలక్షన్లు జరుగుతున్నాయి తెలుసా? జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కేసీఆర్ వస్తున్నాడా? కేసీఆర్, రేవంత్ రెడ్డి వస్తున్నారు, నరేంద్ర మోడీ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఎవరు గెలుస్తారు? మోడీ గెలుస్తాడా? ఎందుకమ్మా మోడీ ఎందుకు గెలుస్తారు? మాట్లాడుకున్నాం, మా ఊరు బయట అంతా మాట్లాడుకున్నాం. ఎందుకు? రేవంత్ రెడ్డిని అడ్డ గెలిపించినాము, గెలిపించింది మీరే. 4 ఏళ్ళు వేస్తాడా, తొలం బంగారు ఇస్తాడా, ఇవి కళ్యాణం ఇస్తాడా? అప్పుడు ఆడతాను రేవంత్ రెడ్డి. 4000 వేయాలి, బంగారం 4 వస్తాము కూడా మాట అన్నాడు అన్నాడు. ఇప్పుడు మోడీ గెలిపిస్తాము, నిలబడి తల వసూలు చేస్తాం. అతను మా తోన నిలబడతారు, ఇప్పుడు గెలిపిస్తున్నాడు అలాగా అతను కూడా గెలిపిస్తాము. ఖచ్చితంగా తీసుకుంటాం, బరాబర్ వేస్తారు. రేవంత్ రెడ్డికి ఎందుకు వేయలేరు అంటే పింఛన్లు ఇవ్వనందుకు, బంగారం ఇస్తాడు. వెనకే టైం ఇచ్చింది మాకు, ఆ టైం దాటిందంటే అడుగుతారా? టైం దాటిందంటే అడుగుతాం. సో ఇప్పుడైతే మోడీకి వేస్తాం. ఇప్పుడైతే మోడీకి వేస్తాం. అందరం ఇద్దరం ఒకటే అక్కయ్యలేనా? ఇద్దరు ఒకటే. ఒకటే. నువ్వేమో నాకు ఇట్లా గీత రాసి పెట్టినా కూడా లేచిన మోడీకి వచ్చింది మోడీ. ఇది పరిస్థితి కొడంగల్ నియోజకవర్గంలో. ప్రస్తుతము మహిళల్ని వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తున్నాం, కానీ పెన్షన్లు తులం బంగారం ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు మోడీ కేసు గెలిపిస్తున్నామని చెప్పేసి స్వయంగా వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది.